నమస్తే, నేను న్యూట్రిషనిస్ట్ డాక్టర్ లహరి. ఈ మధ్య కాలంలో కుకింగ్ వెసల్స్ అంటే వంట పాత్రలు ఎటువంటి వాటిల్లో వంట చేస్తున్నాము, ఎటువంటి వాటిల్లో వండినటువంటి ఆహారాన్ని స్టోర్ చేస్తున్నాము అన్న దాన్ని బట్టి కూడా మన ఆరోగ్యము డిపెండ్ అయి ఉంటుంది అని చాలామంది ఉంటుందా అనేది చాలామంది అడుగుతున్నారు. సో దానికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. కుకింగ్ చేసేటప్పుడు మనం ఆ పాత్రతోటి ఆహారానికి ఇంటరాక్షన్ ఎంత తక్కువగా ఉంటే మన ఆహారం విషయంలో అంత సేఫ్టీ అనేది ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎటువంటి వంట పాత్రని వాడుతున్నారు కుకింగ్కి అంటే, ఒకటి నాన్ స్టిక్ వాడుతున్నారు, ఇది కూడా చాలా ఏళ్ళ నుంచి వాడుతున్నారు. అలాగే కాస్ట్ ఐరన్ ఒకటి ఈ మధ్య కాలంలో ఎక్కువ వాడుతున్నారు. అల్యూమినియం వచ్చేసి చాలా కాలంగా అల్యూమినియం సాధారణంగా చాలామంది ఇళ్లలో ఆ వంట పాత్రలను యూజ్ చేయడం జరుగుతుంది. స్టెయిన్లెస్ స్టీల్ ఒకటి యూజ్ చేస్తారు. అండ్ ఈ మధ్య కొంచెం ఎక్కువగా వాడేది మన కాస్ట్ ఐరన్తో పాటుగా మట్టి పాత్రల్లో కూడా కుకింగ్ అనేది చేస్తున్నారు. సో ఈ రకరకాల విధానాల్లో మనకి ఉన్నటువంటి ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అంటే దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఏదైనా నష్టాలు ఉంటే అవి ఏంటి, మనము ఎటువంటి వంట పాత్రల్ని యూజ్ చేస్తే మనకి బెనిఫిట్స్ ఉన్నాయి అనేది మనం తెలుసుకుందాం. నాన్ స్టిక్ విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ స్టిక్ అనేది కొత్తగా ఉన్నప్పుడు, దాని వాడకం జాగ్రత్తగా ఉన్నప్పుడు దాని వలన సేఫ్టీ ఇష్యూస్ అయితే కొంత తక్కువగానే ఉన్నాయి. ఐ నో చాలామంది నాన్ స్టిక్లో వండితే ఫుడ్ పాయిజన్ అయిపోతుంది అట్లాంటివి కూడా చెప్తున్నారు. కానీ అట్లీస్ట్ సైంటిఫిక్ స్టడీస్ పరంగా చూసినట్టయితే కనుక అటువంటి క్లెయిమ్స్కి ఎవిడెన్స్ లేదు. అయితే ఆ నాన్ స్టిక్ని మనం ఎంత జాగ్రత్తగా వాడుతున్నాము అన్న దాన్ని బట్టి ఈ క్లెయిమ్స్ అన్నిటికీ కూడా ఒక అర్థం ఉంటుంది. అంటే నాన్ స్టిక్ వాడేటప్పుడు దాంట్లో ఇనుప గరిటెలు పెట్టడమో, లేకపోతే స్టీల్ గరిటెలు పెట్టడమో, దాని మీద ఇనుప పీచు పెట్టి తోమడమో, దీనివలన చిన్న చిన్న గీతలు పడి ఆ నాన్ స్టిక్ లేయర్ అనేది పోవడం జరుగుతుంది. అలా పోయినప్పుడు డెఫినెట్గా ఆ లేయర్ అనేది మన ఆహారంతో కలిపి మనం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి, మన కంటికి కనిపించినంత చిన్నగా ఉంటుంది కాబట్టి అది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మన వాడకం సరిగ్గా లేనప్పుడు, అట్లాగే నాన్ స్టిక్ పాత్రని మనము వాడకం సరిగ్గా ఉన్నా సరే 1 సంవత్సరానికి మించి వాడటం జరిగినప్పుడు, ఎందుకంటే ఆ తోమేటప్పుడు కూడా డ్యామేజ్ అవుతుంది కాబట్టి గ్రాడ్యువల్గా నాన్ స్టిక్ పాత్రలోంచి మన శరీరంలోకి వెళ్తుంది ఆ పదార్థాలు అనేవి. సో ఆ వాడకం ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. అట్లాగే అటువంటి వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను అన్నట్టు ఇనుప పీచులు అవి పెట్టకూడదు. వీలుంటే పీచు లేకుండా కేవలం సున్నితంగా ఉండేటువంటి మన చెయ్యి కానీ మెత్తటి క్లాత్తో కానీ శుభ్రం చేసుకుంటే మంచిది. అలాగే గరిటెలు లాంటివి, ఈవెన్ చెక్క గరిటెలు కూడా గట్టిగా పెట్టి దానిపైన గీతలు పడేలాగా చేయకూడదు. ఎంత సున్నితంగా వీలైతే అంత సున్నితంగా నాన్ స్టిక్ పాత్రలు అనేవి వాడుకున్నట్టయితే ఇబ్బంది ఉండదు. కానీ మనకంత సున్నితంగా వాడుకునేంత టైము, అవకాశం, అంతసేపు దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టేంత ఛాన్స్ లేనట్టయితే కనుక నాన్ స్టిక్ వాడకపోవడమే మంచిది. అది కాకుండా ఇప్పుడు అల్యూమినియం కూడా కొంత ఎక్కువ కాలంగా వాడకంలో ఉంది. అల్యూమినియం పాత్రల్లో మనం కుక్ చేయటం వలన ఎటువంటి ఇబ్బంది లేదు. దాని నుంచి ఆహారంలోకి అల్యూమినియం లీచింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనేది కూడా మనకి రీసెర్చ్ స్టడీస్ ఉన్నాయి. అయితే అది ఎంతసేపు కుక్ చేస్తున్నారు, అందులో యాసిడ్ కంటెంట్ ఎంత ఉంది, అంటే పుల్లటి ఆహార పదార్థాలు, చింతపండు వేసినటువంటి పులుసులు కానీ ఇట్లాంటివి అల్యూమినియం పాత్రలో కుక్ చేయకపోవడం మంచిది. అలాగే అల్యూమినియం పాత్రలో ఆహారాన్ని వండినప్పుడు దాన్ని ఎంత తక్కువ సమయం వీలైతే అంత తక్కువ సమయం వండటము, వండిన తర్వాత ఇమీడియట్గా దాన్ని అల్యూమినియం పాత్రల్లోంచి ఇంకేదైనా సేఫ్ పాత్రలోకి స్టోరేజ్ చేయటము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ జాగ్రత్త తీసుకున్నట్టయితే అల్యూమినియం వాడటం వలన కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే ముందు చెప్పినట్టు జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి. ఎక్కువ యాసిడ్ కంటెంట్ ఉండేటువంటి ఆహారాన్ని అల్యూమినియం పాత్రలో వండకూడదు. అట్లాగే దాంట్లో స్టోరేజ్ అనేది పూర్తిగా మానేయాలి. అలా చేసినప్పుడు అల్యూమినియం పాత్రలు వాడుకోవచ్చు. నెక్స్ట్ స్టెయిన్లెస్ స్టీల్ ఒకటి మనము ఎక్కువ కాలంగా వాడుతున్నాము. అందులోనూ కొంచెం థిక్ బాటమ్ ఉన్నటువంటి స్టెయిన్లెస్ స్టీల్ వాడుకున్నట్టయితే ఇది డెఫినెట్గా మనం సేఫ్గా అన్ని రకాల ఆహార పదార్థాలు వండుకోవడానికి కానీ స్టోర్ చేసుకోవడానికి కానీ స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు అనేవి వాడుకోవచ్చు. అయితే స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలో ఒక డౌన్ సైడ్ ఏంటంటే, ఆ బాటమ్ థిక్గా లేనప్పుడు మనకి ఫుడ్ త్వరగా మాడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో అక్కడే నించొని తక్కువ సెగ మీద కొంచెం నీళ్లు పోసి వండాల్సి ఉంటుంది. కొంచెం నీళ్లతోటి వండినప్పుడు మనకి మాడేటువంటి అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. అండ్
తక్కువ సెగ మీద ఉన్నప్పుడు ఏంటంటే న్యూట్రిషనల్ లాస్ కూడా తక్కువగా ఉంటుంది. స్టెయిన్‌లెస్ స్టీల్ అనేది ఇనర్ట్ కాబట్టి, అంటే దాంట్లో నుంచి ఆహారంలోకి మనకి ఎటువంటి హానికారక పదార్థాలు లీచ్ అవ్వవు కాబట్టి ఆహారం కూడా సేఫ్‌గా ఉంటుంది. స్టెయిన్‌లెస్ స్టీల్ వాడుకోవచ్చు. ఇంకా ఐరన్ లేదా కాస్ట్ ఐరన్ ఇనుప మూకుడులు కానీ, కాస్ట్ ఐరన్ మూకుళ్ళు, పెనము అంటే మన దోసలు వేసుకునేది, ఇట్లాంటివి కూడా వాడుతూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో వాటి యూసేజ్ అనేది ఎక్కువ పెరిగింది. అటువంటివి కూడా సేఫ్‌గా వాడొచ్చు. కానీ అల్యూమినియం లాగానే దీంట్లో కూడా పుల్లటి ఆహార పదార్థాలు అనేవి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం ఉంటే దీంట్లో వేయకుండా ఉండటమే మంచిది. అట్లాగే స్టోరేజ్ మాత్రం తప్పనిసరిగా కాస్ట్ ఐరన్‌లో చేయకూడదు. ఇన్‌ఫ్యాక్ట్ కొన్ని రకాల ఆహార పదార్థాలు కాస్ట్ ఐరన్‌లో వేయించటము, అంటే కొన్ని రకాల కాయగూరలు లాంటివి, కొన్ని రకాల ఆకుకూరలు లాంటివి కాస్ట్ ఐరన్ గిన్నెల్లో వండటం మూలాన దానిలో ఐరన్ కంటెంట్ కొంత పెరుగుతోంది అనేటువంటి స్టడీస్ కూడా ఉన్నాయి. ఆ రకంగా మనం కాస్ట్ ఐరన్‌లో కుకింగ్ అనేది మంచిదని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఎక్కువసేపు స్టోర్ చేసినప్పుడు ఏంటంటే అవసరమైన దానికంటే ఎక్కువ ఐరన్ అనేది లీచ్ అవుతుంది కనుక మనకి ఆరోగ్యానికి ఇబ్బంది. కాబట్టి లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ ఐరన్ ఉండేలాగా మనము తక్కువసేపు అలాగే ఎక్కువసేపు దాంట్లో నిల్వ ఉంచకుండా తక్కువసేపు వండడము, ఇమీడియట్గా దాంట్లో నుంచి తీసి వేరే దాంట్లో స్టోర్ చేసుకోవడం చేసినట్టయితే కాస్ట్ ఐరన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కాస్ట్ ఐరన్లో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే కాస్ట్ ఐరన్ మనం తక్కువ టెంపరేచర్లో కూడా చక్కగా యూనిఫామ్గా పూర్తిగా హీట్ అవుతుంది కాబట్టి ఫుడ్ అనేది తక్కువ టెంపరేచర్లోనే తక్కువ సమయంలోనే కుక్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి న్యూట్రిషనల్ క్వాలిటీ కూడా బాగుంటుంది. మాడటం అనే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది మనం సరిగ్గా సీజన్ చేసినటువంటి కాస్ట్ ఐరన్ ప్యాన్ని యూజ్ చేసుకున్నట్టయితే. ఫైనలీ మట్టి పాత్రల్లో కూడా ఈ మధ్య వంటకాలు అనేవి చేస్తున్నారు. మట్టి పాత్రలు కూడా ఆ తయారీకి వాడినటువంటి మట్టి సేఫ్టీని బట్టి, ఆ మట్టి క్వాలిటీని బట్టి మనం దాంట్లో చేసేటువంటి ఆహారం క్వాలిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మట్టి పాత్రలు మనకి సరైన సోర్స్ నుంచి తీసుకున్నట్టయితే కనుక కొంత మట్టిలో ఏంటంటే హెవీ మెటల్ కంటామినేషన్ ఉండే అవకాశం ఉంటుంది. లెడ్ కానీ మెర్క్యూరీ కానీ ఇట్లాంటివి. ఈ హెవీ మెటల్ కంటామినేషన్ ఉన్నటువంటి పాత్రల్లో వండినట్టయితే మనకి డేంజర్ కాబట్టి సరైన సోర్సెస్ నుంచి తీసుకున్నటువంటి మట్టి పాత్రల్ని మనము వంట చేసుకోవడానికి వాడాలి. ఇలా వాడినప్పుడు కూడా మట్టి పాత్రల్లో వండుకోవడము, అలాగే దాని నుంచి తీసి వేరే పాత్రలో స్టోర్ చేసుకోవడం ఇంపార్టెంట్. అడిషనల్లీ వాడినటువంటి మట్టి పాత్రల్ని సరిగా శుభ్రపరిచి పెట్టనట్టయితే కనుక మట్టి పాత్రలో చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కాబట్టి దాంట్లోకి ఆహారం వెళ్ళినప్పుడు అక్కడ సూక్ష్మజీవులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో సేఫ్టీ వైజ్ కూడా కొంత మట్టి పాత్రలో వండేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తప్పనిసరిగా దాన్ని శుభ్రం చేయటము, అంటే ఆహారం తీసేసిన వెంటనే చక్కగా శుభ్రం చేయటము, అట్లాగే సోప్ రెసిడ్యూ దాంట్లో ఉండకుండా సోప్ బదులుగా మనము ఏదైనా కొంచెము బూడిద లాంటిది యూజ్ చేసి, అంటే ఆర్గానిక్ మెటీరియల్తో దాన్ని శుభ్రపరిచి పూర్తిగా డ్రై అయిన తర్వాత మాత్రమే స్టోర్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక మట్టి పాత్రల్లో కూడా మనం కుకింగ్ చేసుకుంటే బెనిఫిట్ ఉంటుంది. మట్టి పాత్ర కూడా కాస్ట్ ఐరన్ లాగానే యూనిఫామ్గా హీట్ అవుతుంది. అట్లాగే మాడేటువంటి అవకాశం అది కూడా చాలా తక్కువగా ఉంటుంది. వాటర్ వేసి కుక్ చేసుకునేందుకు కూడా చాలా అనువుగా ఉంటుంది. ఫైనలీ కుకింగ్ తర్వాత స్టోరేజ్ విషయానికి వచ్చినట్టయితే చాలామంది ప్లాస్టిక్ స్టోరేజ్ కంటైనర్స్ వాడుతూ ఉంటారు. కుక్ చేసినటువంటి ఆహారానికి మాత్రం ప్లాస్టిక్ స్టోరేజ్ కంటైనర్స్ని వాడకండి. కుక్ చేసినటువంటి అంటే వండిన ఆహారాన్ని వేడిగా ఉన్నా చల్లగా ఉన్నా సరే ప్లాస్టిక్ కంటైనర్ బదులుగా స్టెయిన్లెస్ స్టీల్ డబ్బాలు కానీ, గాజు పాత్రలు కానీ, పింగాణి పాత్రలు కానీ వీటిలో మాత్రమే స్టోర్ చేసుకునేందుకు ప్రిఫరెన్స్ ఇవ్వండి. అది మీరు ఫ్రిడ్జ్లో పెట్టినా సరే లేదా టేబుల్ మీద ఒక 2-3 గంటల పాటు స్టోర్ చేసినా సరే ఏదైనా సరే స్టెయిన్లెస్ స్టీల్, గాజు, పింగాణి ఇంతవరకు మాత్రం లిమిట్ చేసుకోండి. అది కాకుండా ప్లాస్టిక్ కంటైనర్స్ అయితే డెఫినెట్గా వాడొద్దు. అలాగే రీహీట్ చేసుకునేటప్పుడు కూడా ఇంతకుముందు చెప్పినటువంటి కుకింగ్ వెజల్స్ అన్నీ రీహీట్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. ఒకవేళ మీరు మైక్రోవేవ్ వాడి దాంట్లో రీహీట్ చేసుకోదలుచుకుంటే మాత్రం తప్పనిసరిగా గాజు కంటైనర్ కానీ, పింగాణి కానీ మైక్రోవేవ్ సేఫ్ అయినటువంటి గాజు లేదా పింగాణి లాంటి వాటిల్లో మాత్రమే హీట్ చేసుకోండి. ప్లాస్టిక్ అనేది మైక్రోవేవ్లో రీహీట్ చేయడానికి కూడా, ఆల్దో ఆ ప్లాస్టిక్ కంటైనర్ మీద మైక్రోవేవ్ సేఫ్ అని రాసినప్పటికీ కూడా ప్లాస్టిక్తో మనము ఫుడ్ అనేది రీహీట్ చేసుకోకూడదు. వీలుంటే ప్లాస్టిక్ ప్లేట్లు, గిన్నెలు, గ్లాసుల నుంచి ఆహారాన్ని తినడం కూడా పూర్తిగా అవాయిడ్ చేస్తే మంచిది. లెజిటిమేట్ అండ్ అథెంటిక్ హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం, క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ ద్వారా వచ్చేటువంటి సలహాల కోసం, మోర్ వీడియోస్ కోసం 3TV తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి.
అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థాంక్యూ.